బిందు పథం మూడవ భాగం. రెండవ భాగంలో బిందు తన తల్లి వల్లే శ్యామ్ భార్య మరణించిందని తెలుసుకుంటుంది. చాలా బాధపడుతుంది. ఇక శ్యామ్ బిందుని కాపాడినందుకు తలకు దెబ్బ తగులుతుంది. శ్యామ్ని కాపాడి తనతో పాటు తీసుకువెళ్తుంది హైదరాబాద్కి. బిందు కథ కొనసాగుతుంది. శ్యామ్ సుందర్ కిటికీ దగ్గర కూర్చుని ఏదో గుర్తుకు తెచ్చుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కువ ఆలోచిస్తే తలనొప్పి వస్తోంది. బిందు ఏదో మాత్రం మింగిస్తుంది. దానివల్ల మత్తుగా ఉంటుందే తప్ప ఏదీ గుర్తుకు రావటం లేదు. అయోమయంగా ఉంది. లేచారా? కాఫీ తీసుకోండి. ట్రే తెచ్చి అతని ముందున్న స్టూల్పై పెట్టింది. ఆమె చల్లని చిరునవ్వు చూడగానే ఆలోచించడం మానేశాడు శ్యామ్. సార్థక నామధేయురాలు అనుకున్నాడు. తీసుకోండి. కాఫీ కప్పు చేతికిచ్చింది. మీరు తీసుకోండి అన్నాడు ఒక చేత్తో కప్పు అందుకొని మరో చేత్తో కాఫీ వంచుతూ. నేను మీకంటే చిన్నదాన్ని. మీరు అండి అని దూరం చేయకండి. పేరుతో పిలవండి. ఆత్మీయులు పిలిచినట్టుంటుంది. ఆత్మీయత అన్నది మీరొక్కరే ఆశించటం అన్యాయం అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఓ శ్యామ్ నవ్వేసింది. గుడ్. కాఫీ తీసుకున్నాడు. స్నానం చేస్తావా శ్యామ్ అన్నది ట్రే సుబ్బమ్మకిచ్చొచ్చి. లేచాడు. ముందుకు తూలాడు. నువ్వింకా కోలుకోనేలేదు. అతని చెయ్యి తీసి తన భుజం మీద వేసుకుని బాత్రూంకి తీసుకువెళ్ళింది. అతను స్నానం చేసి తడిపైనే బట్టలు వేసుకోబోయాడు. ఆగండి తుండు తీసుకుని తుడిచింది. పౌడర్ అద్ది షర్ట్ ఇచ్చింది. అతను బిందు వంక చూశాడు. ఆ చూపులు కొత్తగా ఉన్నాయి. ఏమిటి? ఏం లేదు. స్నానం కూడా మనిషికి ఇంత రిలీఫ్ ఇస్తుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఫ్రెష్గా కనిపిస్తున్నారు. రేపు వెళ్ళి ఆ గడ్డం కూడా గీయించుకురండి అన్నది. హిమ ఆ పిలుపు విని టక్కున ఆగిపోయింది. అదే ఆత్మీయత, అదే ఆప్యాయత, అదే మృదుత్వం. తన తల్లి బ్రతికొచ్చిందా? థ్యాంక్స్ హిమ. ఆ గొంతు శారదమ్మది కాదు, పురుష కంఠం. మొరటుగా బొంగురుగా ఉన్న ఆప్యాయత ఉట్టిపడుతోంది. ఇటు తిరిగిన బిందు కళ్ళ నుండి టప్ టప్మని 2 కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. హిమ, ఏం జరిగింది? కంగారుగా ముందుకొచ్చి ఆమె చుబుకం పట్టి ఎత్తి కన్నీరొత్తాడు. అమ్మ తప్ప అందరూ బిందు అనే పిలుస్తారు. హిమ అని మీరు పిలిస్తే హృదయపు లోతుల్లో కప్పెట్టిన జ్ఞాపకాలు బయటకొచ్చాయి అంతే అన్నది అతని చెయ్యి మృదువుగా తొలగిస్తూ. సారీ, అమ్మగారు లేరా? నా జ్ఞాపకాల నిండా ఆవిడే ఉన్నారు. రండి అన్నది ముందుకు కదులుతూ. మళ్ళీ ఆ పేరుతో పిలవను. వద్దు. ఆ పిలుపు వింటుంటే నాకు కొండంత అండ ఉందని ధైర్యంగా ఉంటుంది. అలాగే పిలవండి. క్రిందికొచ్చి ఇద్దరూ పలహారాలు చేశారు. కాసేపు తోటలో తిరుగుతారా? ఇద్దరూ తోటలో తిరిగారు. ఇంట్లోకొస్తూ ఎదురుగా ఉన్న ఫోటో చూసి క్షణం ముఖం చిట్లించాడు. మీ అమ్మగారిదా? అమ్మ నాన్నది. అవును, కొంపదీసి నాదనుకున్నారేమిటి? ఒక్క క్షణం అలా అనుకున్నాను. కట్టు బొట్టు చూసి కాదనుకున్నాను అన్నాడు మెట్లెక్కుతూ. అతను గదిలో విశ్రాంతిగా నడుం వాల్చాడు. ఆమె రికార్డు ప్లేయర్ వేసి పంకజ్ మల్లిక్ పాటలు పెట్టింది. నీకు క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇష్టమా? కాదు, మమ్మీకి చాలా ఇష్టం. ఆమె గదిలో నుండి పాట వినిపించిందంటే మీరు మరో ఆలోచన లేకుండా 5 గంటలైంది అనుకోవచ్చు. రికార్డు ప్లేయర్ ఆమె బయటికి వెళ్లే వరకు మ్రోగుతూనే ఉండేది అంది. మరి నీకు అలవాటు రాలేదా? ఆమె మరణించగానే ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, వాటి నుండి పారిపోయి మీ ఊరొచ్చాను. అతను కనుబొమలు ముడిచాడు. అతని భావాలను చదివి అతనేదో గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది. అబ్బా, తల పట్టుకున్నాడు. మళ్ళీ తలనొప్పి వచ్చిందా? ఆదుర్దాగా వెళ్ళి అతని కడతలు ఒత్తుతూ కూర్చుంది. భరించలేని బాధ అనుభవిస్తున్నట్లు అనుభూతి కలిగిస్తున్నాయి అతని ముఖ కవళికలు. మాత్ర ఇస్తాను. లేచింది. వద్దు హిమ, ఈ తలనొప్పిలో కొంతైనా గుర్తుకొస్తుంది. మాత్ర వేసుకొని మత్తులో పడిపోలేను అన్నాడు దిగులుగా. రిలాక్స్ శ్యామ్, టెన్షన్ మంచిది కాదు. అతని పక్కన కూర్చుని కణతలు రుద్దింది. పంకజ్ మల్లిక్ కంఠం గంభీరంగా నెమ్మదిగా సాగిపోయే నదిలా సాగిపోతోంది. అతని ముఖం క్రమక్రమంగా మారిపోయి మామూలుగా అయింది. తన కణదలు నొక్కుతున్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. తన పెదవులకు తాకించుకున్నాడు. మీకు పళ్ళరసం తెస్తానుండండి. ఎర్రబడిన ముఖం దాచుకుని వెళ్ళింది. శ్యామ్ తల ఎత్తి చూశాడు. పండ్లరసంతో వచ్చిన బిందు ముఖంలో ఇంకు. ఆమె పండ్లరసం ఇచ్చింది. హిమ, కూర్చో. నీ స్పర్శలో ఏదో మత్తు ఉంది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అది ఏకాంతం. యువతీ యువకులు కూర్చుంటే వయసు రేపే భావాలకు అర్థం చెప్పగలవారెవరు? అతను రసం తాగాడు. పాటలు ఆగిపోయాయి. అతనికి పుస్తకాలు తెచ్చిచ్చింది. చదువుకుంటారా?
వద్దు హిమ, నువ్విలా కబుర్లు చెబుతూ కూర్చుంటే బాగుంది అన్నాడు. అతని సమక్షంలో ఆమె ఎక్కడికో తేలిపోతోంది. ఆ విషయం అతనికి ఎలా చెబుతుంది? ఆమెకు అర్థం కాని విషయం ఒక్కటే, అతను గతించిన విషయాలు మర్చిపోయాడా? మర్చిపోయినట్టు నటిస్తున్నాడా? అమ్మా, వంట అయింది, సుబ్బమ్మ పిలిచింది. భోజనం చేద్దాం పదండి అన్నది, పడిలేచే కడలి తరంగంలా ఉన్న హృదయాన్ని అదుపులో పెట్టుకుంటూ. ఇద్దరూ భోజనం చేశారు. అతను విశ్రాంతికని ఒదిగి నిద్రలోకి జారిపోయాడు. అతన్ని చూస్తూ అలాగే కూర్చుంది. అందానికి మారుపేరుగా మగసిరి ఉట్టిపడే ఈ మనిషికి కష్టాలు రావటం చిత్రంగా ఉంది అనుకుంది. ఏమీ తోచక వార్తాపత్రిక తీసుకొని సిటీ డైరీ చూసింది. రవీంద్ర భారతిలో పిడికెడు బియ్యం నాటిక గురించి ఉంది. ఏమండి, మీకు నాటకాలంటే ఇష్టమా? తల పంకించాడు శ్యామ్. అయితే వెళ్దాం పదండి అన్నది పేపర్ కింద పడేసి లేస్తూ. అతను లేచాడు. అతను పైజామా లాల్చి వేసుకున్నాడు. ఆర్గండి వాయిల్ చీర కట్టుకొని తయారై వచ్చింది. అచ్చు భగ్న ప్రేమికుడిలా ఉన్నారు అన్నది కిలకిలా నవ్వుతూ. అతని ముఖంలో మారే రంగులు చూసి మాట మార్చేసింది. ఫోన్ చేసి టికెట్లు ఉంచమని చెప్పింది. సర్వసాధారణంగా నాటకాలకు కరెంట్ బుకింగ్స్ ఉండవు. ఆంధ్రప్రదేశ్లో, బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడులో బాగా అభివృద్ధి చెందింది. ఆలోచిస్తూ థియేటర్లోకి వెళ్ళింది. ఇద్దరు ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. మీరెప్పుడైనా ఈ థియేటర్కి వచ్చారా? వచ్చానా? ఆలోచనలో పడ్డాడు. 5 నిమిషాల్లో అతని నుదురు చెమటమయమైంది. శ్యామ్, మామూలుగా అడిగిన వాటికి కూడా అంత సీరియస్గా తీసుకుంటే ఎలా? అతని చేతిపై చేయి వేసి నిమురుతూ అంది. అతను ఆ చేతి నుండి చల్లదనమంతా తన శరీరంలోకి అణువణువులో ప్రవేశించినట్టు అనుభూతి చెందాడు. హిమ, నువ్వు సార్థక నామధేయురాలివి అన్నాడు. ఏమిటి? ఏం లేదు, ఎప్పుడో ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం చూసినట్టు గుర్తుంది అన్నాడు. ఆమె ఏదో మాట్లాడబోయేటంతలో తెరలేచింది. బోధివృక్షం క్రింద జ్ఞానోదయం కలిగిన బుద్ధుడు తన శిష్యులతో కూర్చుని ఉన్నాడు. జీవన మరణ రహస్యాలు చర్చిస్తున్నాడు. స్వామి, స్వామి, నాకు పుత్రభిక్ష పెట్టండి, నాకు పుత్రభిక్ష పెట్టండి, దీనాతి దీనంగా విలిపిస్తూ ఒక స్త్రీ బుద్ధుని పాదాల ముందు మోకరిల్లింది. ఆయన చిన్నగా నవ్వారు. వెన్నెలలు కురిసిన నవ్వు అది. అమ్మా, లే, ఏం జరిగింది? మీ అమృత వాక్కుతో అమ్మ అని పిలిచారా స్వామి? నా బిడ్డకు ముద్దులు మూటగట్టే నా బిడ్డడు మరణించాడు. మీరు సర్వం ఎరిగినవారు, పుత్రభిక్ష పెట్టండి. సరే, మృత్యువు లేనింట పిడికెడు బియ్యం తీసుకురా. పిడికెడు బియ్యమా? తెస్తాను. ఆమె వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. మనిషి సుఖదుఖాలకు అతీతుడుగా మారాలని గౌతముడు తన శిష్యులకు బోధిస్తూ ఉండగానే లైటు మబ్బుగా మారి వెంటనే వెలుగు వచ్చింది. తెరపై సూర్యోదయం అయినట్టు భ్రమ కలిగింది. బుద్ధుడు మఠం వేసుకొని కూర్చున్నాడు. అంత క్రితం వచ్చిన స్త్రీ శోకమూర్తిలా వచ్చింది. జుట్టు విరబోసుకుంది. బియ్యం దొరికాయా? భగవాన్, నా కళ్ళు తెరిపించారు. ప్రకృతిలో గాలి నీరుల మృత్యువు అనివార్యం. ఒక ఇంట్లో భార్య పోయిన భర్త విలిపిస్తున్నాడు. మరో ఇంట్లో తల్లిని కోల్పోయిన కొడుకు విలిపిస్తున్నాడు. వేరొక ఇంట్లో శ్యామ్ అశాంతిగా అటు ఇటు కదిలాడు. హిమ, వెళ్ళిపోదామా? లేచాడు శ్యామ్. అతడిని అనుసరించింది. అతను భోజనం సరిగ్గా చేయలేకపోయాడు. శ్యామ్, గౌతమ బుద్ధుడు జీవిత సత్యాన్ని ఎంతో మృదువుగా, ఆమె బాధపడకుండా అర్థం చేసుకునేలా చెప్పాడు కదూ అన్నది అతని వంక పరీక్షగా చూస్తూ. లేచి వెళ్ళి చేయి కడిగేసుకున్నాడు. అతను పైకి వెళ్ళిపోయాడు. పండ్లు బోర్న్విటా తీసుకుని తను వెళ్ళింది. కిటికీ దగ్గర నిలబడి చీకట్లోకి చూస్తున్నాడు. శ్యామ్ నెమ్మదిగా అతని భుజంపై చేయి వేసింది. హిమ, నాకేదైనా మాత్ర ఇవ్వవా? ఈ పరిసరాలు, నన్ను నేను మర్చిపోయి నిద్రపోవాలి అన్నాడు మెల్లిగా. మీరు కడుపు నిండుగా తినండి, నిద్ర ఎలా పారిపోతుందో నేను చూస్తాను అన్నది నవ్వుతూ. అతను పాలు మాత్రం తాగాడు. నుదుటి మీద వేళ్లతో మృదువుగా రాస్తుండగా నిద్రలోకి జారిపోయాడు. ఆమె లేచింది మెల్లగా. అతడిని బాగు చేయబోయి తను పిచ్చిదవుతుందా? శ్యామ్ కొరకు తనింతగా తప్పించిపోతోంది. ఎందుకు? జాలితోనా? కాదు, అభిమానం, ఆరాధనతోనే. అతను చనిపోయిన భార్యను ప్రేమిస్తున్నాడన్న అసూయ కలగటం లేదు. పురుషుడి హృదయంలో స్త్రీకి ఒక ఉన్నత స్థానం ఉన్నందుకు గర్వపడుతోంది. మరింత ఆకర్షితురాలవుతోందామె. పేపర్ పెన్ను తీసుకుని గోపమ్మకు ఉత్తరం రాసింది. శ్యామ్ బాల్కనీలో కూర్చొని వార్తాపత్రిక తిరిగేస్తున్నాడు. సుబ్బమ్మ కాఫీ కప్పుతో వచ్చింది. హిమబిందు లేవలేదా సుబ్బమ్మ? అతను పేపర్ మడిచిపెట్టాడు. లేచారయ్యా, ఏడుస్తూ తోటలో కూర్చుంది అన్నది ఉదాసీనంగా. ఏడుస్తుందా? ఎందుకు? నోటి దగ్గర పెట్టుకోబోయిన కప్పు బల్ల మీద పెట్టేశాడు. పాపం, ఈరోజు శారదమ్మే బ్రతికి ఉంటే పెళ్ళి అంత హడావిడి ఉండేది. బిందు తల్లి పుట్టినరోజంటే అమ్మగారికి అదో మరపురాని రోజు. తన క్రింది వారికి బట్టలు పెట్టేది.
దగ్గర బంధువులకు పార్టీ ఇచ్చేది, ఎంత పని ఉన్నా కూతురికి కొత్త బట్టలు తెచ్చేది. అదంతా గుర్తుకొచ్చిందేమో. తను కళ్ళొత్తుకుంది సుబ్బమ్మ. అతను ఏం మాట్లాడలేదు. చరచరా క్రిందికి దిగొచ్చాడు. తోటలో సిమెంట్ బెంచిపై కూర్చుని నీలి మేఘాలలో పాట వింటోంది బిందు. ఆమె కళ్ళ నుండి ధారావాహికంగా ప్రవహిస్తోంది కన్నీరు. తనెవరు, ఆమె ఎవరు? తన కోసం ఎంత శ్రమ పడుతోంది? అతని హృదయం ఆర్ద్రమైంది. టేప్ రికార్డర్ మధ్యలో ఆగిపోవటంతో తలెత్తింది హిమబిందు. చిరునవ్వుతో ఆమె కన్నీరొత్తాడు శ్యామ్. నువ్వా శ్యామ్? ఉలిక్కిపడ్డట్టు చూసింది. కాఫీ తీసుకురాలేదేమా అని నీ కోసం చూస్తున్నాను. ఓ రండి. టేప్ రికార్డర్ తీసుకుని లేచింది. ఇద్దరు ఇంట్లోకొచ్చారు. సుబ్బమ్మ, నేను చెప్పకపోతే ఆ సమయానికి కాఫీ ఇవ్వవా? బిందు అరుపులు విని సుబ్బమ్మ ఏదో చెప్పబోయింది. అతను కళ్ళతోనే మాట్లాడవద్దన్నట్లు సైగ చేశాడు. హిమ, మనిద్దరం కూర్చొని తాగితేనే కాఫీ తాగినట్టుంటుంది అన్నాడు. ఆమె ఒకసారి చూసి కాఫీ కలిపి ఇద్దరికీ తెచ్చింది. హిమ, మనిషికి మానసికంగా దగ్గరగా ఉండే తోడు కావాలి. నేను ఈ నెల రోజులలో కోలుకున్నానంటే నీ సహకారమే అంటే నమ్ముతావా అని అడిగాడు. మరో రోజైతే ఏదో ఓ మాట అనేది. ఆ రోజు నిర్లిప్తంగా ఉండిపోయింది. ఈరోజు 1 గంట బయటకు వెళ్ళటానికి అనుమతి కావాలి హిమ. గోవింద్ కూడా వస్తాడు. అలాగే. అతను స్నానం చేసి బట్టలు మార్చుకొని కిందికొచ్చాడు. బిందు కనిపించలేదు. సుబ్బమ్మ, హిమబిందు పుట్టినరోజు ఎప్పట్లా జరగాలి. ఆమెతో అరగంట మాట్లాడి బయటికి వెళ్ళిపోయాడు. సుబ్బమ్మ పాయసం చేసి బిందు గదిలోకొచ్చింది. తల్లి ఫోటో ముందు కూర్చుని ఏడుస్తోంది. లేమ్మా, తలంటుకుందురా లేపింది. సుబ్బమ్మ, మమ్మీ నన్ను ఒంటరిదాన్ని చేసింది. ఉప్పెనలా వచ్చిన దుఃఖాన్ని సుబ్బమ్మ చేతుల్లో ఒదిగిపోయి తీర్చుకుంది. నాకే దిగులుగా ఉందమ్మా. ఏం చేస్తాం? లే. ఆమె ఆత్మ శాంతించాలంటే నువ్వు కళకళలాడుతూ కనిపించాలి అన్నది. బిందుకి సుబ్బమ్మ తల రుద్దింది. తల ఆరబెట్టుకుంది. అలా తల ఆరబెట్టుకునేసరికి తల్లి చీర తెచ్చి ఇచ్చేది. ఆ చీర కట్టుకునేది. భగవంతుడికి నమస్కరించమ్మా, నువ్వే నాకు భగవంతుడివి మమ్మీ అని ఆమెకు నమస్కారం చేసేది. సుబ్బమ్మ తెచ్చిన పాయసం కూతురికి తినిపించేది. మళ్ళీ కూతురు తల్లికి తినిపించేది. ఆ తతంగమంతా తలుచుకుని నిట్టూర్చింది. బీరువా దగ్గరకు వెళ్ళింది. హిమ, చెమటలు కక్కుతూ వచ్చాడు శ్యామ్. ఏమిటది? ఆమె ప్రశ్న పూర్తి కాకపూర్వమే తెల్లని చందేరి చీర ఆమె భుజాలపై పడింది. శ్యామ్, నా కోసం నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు. నీకు కావలసిన వారి నిష్ఠూరాలు భరిస్తున్నావు. ఈ ఒక్కరోజు నీకు సంతోషం కలిగించే పని చేయకూడదా? శ్యామ్ అతని భుజం మీద తలవాల్చింది. వెళ్ళి కొత్త బట్టలు కట్టుకురా అన్నాడు నిదానంగా. ఆమె వెళ్ళి ముస్తాబాయి వచ్చింది. అప్పటికే సుబ్బమ్మ మల్లెలమాల పాయసం కప్పులు తెచ్చి అతని ముందు పెట్టింది. ఆమె వంగి అతని పాదాలకు నమస్కరించింది. అతను మల్లెలమాల ఆమె తలలో తురిమాడు. ఎంత ఆపుకున్నా కన్నీరు ఆగటం లేదు బిందుకు. అతను స్పూన్తో పాయసం తీసి ఆమె నోటికి అందించాడు. కొంచెం మొహమాట పడినా అతని కళ్ళల్లోని ఆరాధన చూసి తీసుకుంది. ఇద్దరూ పాయసం తినేశారు. ఒక మాట అడగనా శ్యామ్? నువ్వేమడుగుతావో నాకు తెలుసు. ఈరోజు మాత్రం నువ్వు మునుపట్ల ఉత్సాహంగా ఉండాలి. ఇద్దరం గతం మర్చిపోవాలి అన్నాడు. ఆమె నిట్టూర్చింది. భోజనాల సమయానికి లాయర్ విశ్వనాథ్, డాక్టర్ చంద్రశేఖరం కుటుంబం వచ్చింది. బిందు ఆశ్చర్యంగా చూసింది. సుబ్బమ్మ ముసిముసిగా నవ్వింది. ఎప్పటిలా ఆనందంగా భోజనాలు ముగించారు. చంద్రశేఖరం దంపతులను సాగనంపుతూ వెళ్ళింది బిందు. శ్యామ్ సుందర్ గురించి తెలుసు అంకుల్. నలుగురు నానా మాటలు చెప్తున్నారు. అవునా? అతను దాదాపు కోలుకున్నట్టే అంకుల్. మరికొన్ని రోజులలో ఉద్యోగంలో చేరిపోతాడు అన్నది. అది నిజమేనమ్మా. నీ బాధ్యత అనుకున్నావు, కానీ భవిష్యత్తు ఏమిటని ఆలోచించలేదు. నిన్న క్లబ్లో మీ మామయ్య ఒకరిద్దరిని చంపేసేవాడే అన్నది చంద్రశేఖరం భార్య. అంత అసభ్యంగా మాట్లాడుకుంటున్నారా? బిందు ముఖం వెలవెలబోయింది. లోకులు కాకులు అన్నారమ్మా అని ఆయన ఓదార్చాడు. శ్యామ్ కూడా ఈ మాటలు విన్నాడు. చరచరా పైకి వెళ్ళిపోయాడు. బాలాజీ కొట్టాడన్న బాధ్యతతోనేనా హిమబిందు తనకు చేరువుగా వచ్చి సపర్యలు చేసింది? అతనికి సన్నగా తలపోటు ప్రారంభమైంది. బిందు అలసటగా ఉండి కిందే సోఫాలో కూర్చుంది. బిందు తల్లి, శ్యాంబాబు పనివారందరికీ బట్టలు తెమ్మని డబ్బిచ్చాడమ్మా. సుబ్బమ్మ వచ్చింది. నువ్వు గోవిందు వెళ్ళి తీసుకురండి అన్నదామె. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమెకు శ్యామ్ చర్యలు గుర్తుకొస్తున్నాయి. ప్రతి పనిలో ప్రత్యేకత ఉంది అనుకుంది. బిందు కళ్ళు నులుముకొని చూసింది. కుమార్ నిలబడి ఉన్నాడు. హాయ్ అంకుల్ అన్నది లేచి కూర్చుంటూ. అతను అప్పుడప్పుడు వస్తుంటాడు. ఏదో వ్యాపారం అంటాడు. అవేమీ ఆలోచించదు కానీ ఒకే ఒక ఆనందం. తన తండ్రి ప్రతిరూపం అతనిలో కనిపిస్తుంది. నీ ముఖంలో ఏదో కొత్త కళ ఉట్టిపడుతోంది. కళాకాంతులంటూ ఏం లేవు అంకుల్. ఈరోజు నా పుట్టినరోజు.
శ్యామ్ పట్టుబట్టి కొత్త బట్టలిచ్చాడు. ఓ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని బయటికి పరిగెత్తాడు. అంకుల్ బిందు పిలుపుకు జవాబుగా స్కూటర్ బర్రుమని శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది. అరగంట తరువాత కాస్త తేరుకొని మేడపై నిలబడ్డ శ్యామ్కి బిందు నోట్లో కుమార్ స్వీట్ పెట్టడం కనిపించింది. అతను డబ్బా తీసి ఓ వాచ్ బయటికి తీశాడు. ఇది నా గిఫ్ట్ బిందు. ఆమె కళ్ళొత్తుకొని చేయి ముందుకు చాపింది. అతను మణికట్టు సుతారంగా పట్టుకొని వాచ్ కట్టాడు. థ్యాంక్ యూ అంకుల్ అని తలెత్తి చూసింది. శ్యామ్ 2 మెట్లు దిగాడు. రా శ్యామ్, మా అంకుల్ అని పరిచయం చేసింది. మా అంకుల్ అన్న పదం అగమ్య గోచరంగా ఉంది. తన పట్ల బిందుకున్న భావం ఏమిటి? బాధ్యత బాధ్యత అని ఎవరో ఎలుగెత్తి చాటారు. అతనికి ఆప్యాయంగా పలహారం పెట్టింది. ఉత్సాహంగా కబుర్లు చెప్తోంది. బిందు, ఆనాడు నువ్వే గనక ఆదుకోకపోతే ఈనాడు చాలే, ఆత్మీయులకు ఆ మాత్రం చేయకపోతే ఈ డబ్బుకు విలువలేదు అన్నది. ఆత్మీయుడా? ఏ రకమైన ఆత్మీయుడు? కుమార్ పనుందని లేచాడు. బిందు వెంట వెళ్ళింది. కుతూహలంగా శ్యామ్ కూడా వెళ్ళాడు. నువ్వు అనుకున్న ప్రమాదం ఏం జరగదు, అమ్మకు నమస్తే చెప్పు అన్నది. ఓహో, నేను ఇక్కడ ఉండటం ప్రమాదభరితమని అందరూ చెప్తున్నారు. బిందు బాధ్యత అంటుంది. ఆప్యాయత లేని బాధ్యత ఎంత నరకం. రా శ్యామ్, విశ్రాంతి తీసుకో. అక్కడ పీటలా ఉన్న ఆసనం చూపింది. పక్కనే సోఫాలో పడి నిద్రపోయింది. ఆమె మేల్కొని చూస్తే సంధ్య చీకట్లు అలుముకున్నాయి. సుబ్బమ్మ ఆ వీధిలో బీదా బిక్కికి భోజనం పెడుతోంది. సుబ్బమ్మ, శ్యాంబాబుకి కాఫీ ఇచ్చావా? ఆయన మీరు పడుకోగానే బయటికి వెళ్ళారమ్మా. బిందు కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎక్కడికి వెళ్ళుంటాడు? బయటికి వచ్చింది. కారు గ్యారేజ్లోనే ఉంది. ఏదైనా మళ్ళీ తేవాలని వెళ్ళాడేమో అనుకుంది. ఆమె ముస్తాబై పనివారికి బట్టలు పంచింది. సుబ్బమ్మ మిరపకాయలు చీపురు పుల్లలు కాల్చి దిష్టి తీసింది. ఏమిటి నీ చాదస్తం? మిమ్మల్ని మీరు చూసుకోండమ్మా అన్నది ముసిముసిగా నవ్వుతూ. తల్లి అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చిన మెజంటా రంగు టెర్లిన్ చీర, అదే రంగు బ్లౌజు, కెంపుల దిద్దులు, కెంపులు పొదిగిన పతకంతో ఉన్న గొలుసు తనకెంతో అందాన్నిచ్చాయి. మమ్మీ అనుకుంది ఒక్క క్షణం. 6, 7, 8, 9 అయినా శ్యామ్ రాలేదు. బిందు హడలిపోయింది. గోవిందుని లేపి శ్యామ్ కోసం బయలుదేరింది. పట్నమంతా ఒకసారి తిరిగింది. శ్యామ్ ఎక్కడా కనిపించలేదు. అతని బావగారు ఈ ఊళ్ళో ఉన్నాడని తెలుసు, అడ్రస్ తెలియదు. గోవిందు, పొద్దుట శ్యాంబాబు డబ్బు కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళలేదమ్మా, ఎవరికో ఫోన్ చేశారు. ఆ తర్వాత అబిడ్స్లో ఉన్న కొట్టుకెళ్ళాం. ఒకతను అక్కడికే వచ్చి మాట్లాడారు. ఆమె కారు వెనక్కి తిప్పించి తనుండే వీధిలో కొత్తగా వెలిసిన బార్లో చూసి రమ్మని తను కారులోనే కూర్చుంది. ఆమె ఊహే నిజమైంది. మూతలు పడుతున్న కళ్ళతో తూలుతూ గోవిందు వెంట వచ్చేశాడు శ్యామ్. మంచం మీద పడుకోబెట్టాడు గోవిందు. అసహాయంగా చూసింది హిమబిందు. తను చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. మంచినీళ్లు అన్నాడు. అతని కన్నులు అరమోడ్పులయ్యాయి. ఈ లోకంలో లేనట్టు ఎటో చూస్తున్నాడు. ఆమె వెళ్ళి చల్లటి నీళ్లు తెచ్చింది. భోజనం చేయరా చిన్నమ్మ? కడుపు నిండిపోయిందిలే సుబ్బమ్మ చిరాగ్గా జవాబిచ్చింది. పుట్టినరోజు పూట ఇదేం కర్మమో ఆమె విసుక్కుంది. లేవండి మంచినీళ్లు. అతడిని లేపి గ్లాస్ ఇచ్చింది. గ్లాస్తో పాటు చేయి తీసుకున్నాడు. మరు నిమిషంలో అతని కౌగిట్లో ఉక్కిరి బిక్కిరైంది. వదలండి ప్లీజ్. అతని నోరు ఆమె నోరును మూసింది. ఆమె ప్రతిఘటించలేక అంగీకరించలేక కొన్ని నిమిషాలు సుషుప్తావస్థలో ఉండిపోయింది. అతని పెదవులు ఆమె పెదవులను వదిలి ఎక్కడెక్కడో మధురమను వెతుక్కుంటున్నాయి. ఆ క్షణంలో అతను మైకంలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయింది. తీయని అనుభవాలకు తలవంచింది హిమబిందు. సరు అతను భావదీప్తితో పక్కకు వాలినప్పుడు స్పృహలోకి వచ్చినట్టయి లేవబోయింది. అతని 2 చేతులు ఆమె చుట్టూ పడ్డాయి. అతని బంధంలో ఏదో అనుబంధం ఉన్నట్టు శాంతిగా తృప్తిగా శరీరమంతా తేలిగ్గా అనిపించింది. అలాగే నిద్రపోయింది. పక్కింట్లో పాలవాడి అరుపులకి మేల్కొని మందమైన కాంతిలో తనంతాను చూసుకుని సిగ్గుపడిపోయింది బిందు. తనేం చేసింది? ఆమె ప్రశాంతంగా నిద్రపోయే శ్యామ్ను చూసింది. అతని చేయి తీసి లేచింది. పడకగది తలుపు వేసిలేదు. గతుక్కుమంది. రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది. సిగ్గుపడిపోయింది. బాత్రూంలోకి వచ్చి బ్రష్ తీసుకుంది. పచ్చని బుగ్గపై పంటిగాట్లు. మై గాడ్! అనుభవజ్ఞురాలైన సుబ్బమ్మకు ముఖం ఎలా చూపను? బ్రష్ చేసుకుని వచ్చి తన గదిలో పడుకుంది. ఆమెకు రాత్రి జరిగిన అనుభవం వికృతంగా ఊహించలేకపోయింది. బుగ్గ తడుముకొని చిన్నగా నవ్వుకుంది. శ్యామ్ ముఖం చూడాలంటే దిగులు బిడియంగా ఉంది. అయినా చూడక తప్పదు. తను వెళ్ళకపోతే పలహారం కూడా చెయ్యడు శ్యామ్. తయారై మళ్ళీ అద్దంలో చూసుకుంది. పరీక్షగా చూస్తే తప్ప కనిపించలేదు ఘాటు. బయటికొచ్చి అతనికిచ్చిన గదిలోకి వెళ్ళింది. గది ఖాళీగా ఉంది. కిందికొచ్చింది. అక్కడా లేడు. సుబ్బమ్మ, శ్యాంబా బేడి?
కాఫీ తాగి బయటికెళ్లారమ్మా అంది. తలపై పిడుగు పడినట్లయింది. రాత్రి అతను ఏ స్థితిలో ఇల్లు చేరాడు? ఆమెకు కోపం, ఆవేశం వచ్చేశాయి. ఆ కన్న తల్లికి అనవసరంగా ఆశలు కల్పించింది. అశాంతిగా పలహారం చేయక అతని కోసం చూస్తూ కూర్చుంది. 11 గంటలకి పోస్ట్ వచ్చింది. గోపమ్మ ఉత్తరం రాసింది. దాని నిండా బిందును అభినందిస్తూనే రాసింది. ఇక్కడ జరిగిన విషయం వింటే అభినందిస్తావా అమ్మా అనుకుంది తల పట్టుకుని. హాల్లో శారదమ్మ నిలువెత్తు ఫోటో అమర్చారు కూలీలు. తల్లి సజీవంగా తనను పలకరిస్తున్నట్లే భ్రమపడిపోయింది. బిందు, ఆమె భుజంపై చేయి వేశాడు విశ్వనాథ్. రండంకుల్. ఫోటో ముందు నుండి వచ్చి సోఫాలో కూర్చుంది. బిందు, నువ్వు మళ్ళీ కాలేజీకి వెడితే మామూలు మనిషివి అవుతావు. గోవింద్ చెప్పాడు. శ్యామ్ సుందర్ బాగా తాగుతున్నాడట. అతని మాటల్లో అతన్ని నువ్వు కాదు దేవుడు కూడా బాగు చేయలేడన్న మాట ధ్వనించింది. థ్యాంక్స్ అంకుల్, అలాగే చేస్తాను. క్రిస్మస్ సెలవులు ఇచ్చారు, రీఓపెన్ కాగానే వెళ్తాను అంది. శారదమ్మ కోసం నీ విషయాలు చూడక తప్పదు. అతన్ని ఇంట్లో ఉంచుకోవటం అంత సమంజసంగా లేదేమో అన్నాడు. పంపించి వేస్తాను అంకుల్. ఎక్కువ ఆర్గ్యుమెంట్కి తావివ్వలేదు. అతను వెళ్ళిపోయాడు. ఆమె అలాగే నిలబడిపోయింది. తన పని హర్షించేదెవరు? అతను మత్తులో తనను కోరినప్పుడు కాదనలేకపోతోంది. ఒంటరితనంతో విసిగిపోయిన తనకు అతని కౌగిలి స్వర్గంలా కనిపిస్తోంది. తను ఒంటరిది కాదని, ఓదార్చే తోడుందని సంతోషపడుతుంది. కానీ అతను ఇంకా భ్రాంతిలో ఉన్నాడు. అసలు దినమంతా ఎక్కడ తిరుగుతున్నట్టు? తను లేవగానే వెళ్ళిపోతాడు. తన భార్య అన్న భ్రమ తొలగించాలి. గోవిందు, శ్యాంబాబు కోసం బార్ దగ్గర కూర్చొని తాగక మునిపే తీసుకొచ్చేయి అంది. రానంటే? గోవిందు భయంగా అడిగాడు. నాకు సీరియస్గా ఉందని చెప్పు అంది. గోవిందు వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది. తను ధైర్యం చేసి శ్యామ్ని ఏదో విధంగా తన వాడిగా చేసుకోకపోతే తన జీవితమే వ్యర్థం అని తెలిసింది. ఆదుర్దాగా కారు దిగుతున్న శ్యామ్ను చూసి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. హిమ అతని మృదు గంభీర కంఠం వింటూనే లేచి వెళ్ళి అతని చేతుల్లో ఒదిగిపోదామనుకుంది. బలవంతంగా నిగ్రహించుకుంది. హిమ. అతను వచ్చి ఆమె నుదురు ముట్టుకొని చూశాడు. అతని చేయిపై చేయి వేసింది. శ్యామ్, జ్వరం జలుబు కాదు. నా అసహాయతకు అసమర్థనకు గుండెల్లో మంటలు, అగ్నిజ్వాలలు అన్నది తీవ్రంగా. సారీ. చెయ్యి తీసుకుని దెబ్బతిన్నట్టు చూస్తూ నిల్చున్నాడు. హిమ, 2-3 రోజుల్లో వెళ్ళిపోతాను. నాకు ఇక్కడికే ట్రాన్స్ఫర్ అవుతుందన్నాడు మా బావ. అంటే నువ్వున్నావని బాధపడుతున్నానా? నాకు తెలుసు నేను తాగుతున్నానని. అదొక్కటే నాకు మిగిలిన గమ్యం. ఆ మత్తులో సరళ సజీవంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఆ తృప్తితో కొన్నాళ్లైనా బ్రతుకుతాను అన్నాడు వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ. ఆమె లేచింది. అతని దగ్గరగా వెళ్ళింది. అతని భుజంపై చెయ్యి వేసింది. శ్యామ్, ఆ భ్రమలో ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఆ స్థానంలో మరొకరిని ప్రతిష్ఠ చేస్తే? అతను ఇటు తిరిగాడు. చురుగ్గా చూశాడు. ఇవ్వాలని అనుకున్నాను. నాకు గాయమై రక్తం కారిపోతే నాలోని సంచలనమంతా కడుక్కుపోయిందనుకున్నాను. అయితే? హిమబిందు, నటించనక్కర్లేదు. నాకు బాధ్యతతో, జాలితో సేవ చేశావని, నీ జీవితం ఇదివరకే మరొకరికి అంకితమైందని అర్థమైంది అన్నాడు బాధగా. నా జీవితం మరెవరికో అంకితమైందా? ఆశ్చర్యంగా చూసింది. ఏం కాలేదా? తన భుజం మీదున చెయ్యి తీసివేశాడు. నాకు తెలియకుండా నా జీవితం అంకితమైన సంగతి నీకు తెలిసిందా? చిత్రంగా ఉందే. హిమ, నా హృదయంలో ఒక స్నేహితురాలిగానైనా మిగిలిపో. అంతగా తెలియనట్టు నటించనక్కర్లేదు అన్నాడు కోపంగా. అతని కోపం మొదటిసారి చూసిన బిందు అవాక్కైపోయినట్టు నిలబడిపోయింది. అతను సూటిగా చూశాడు. కుమార్ ఎవరు? ఏ చనువు లేనిదే అతను నీ నోట్లో మిఠాయి పెట్టి చేతికి వాచి కట్టాడా అన్నాడు తీవ్రంగా. ఆవేశంగా ఉన్న అతని ముఖం చూసింది. అచ్చు మగాడివి శ్యామ్, అచ్చు మగాడివి. కిలకిలా నవ్విందామే. అవును, మగవాడిని. నువ్వు మామూలు ఆడపిల్లల్లా ఎందుకు మారిపోయావు? నీకు ఇష్టమైన వాడిని చేసుకునే హక్కు నీకు లేదా? నాకింత చేరువుగా వచ్చి నాకు ఆశలెందుకు పెట్టావు? అతని ముఖం ఉదాసీనంగా మారిపోయింది. ఓ శ్యామ్. ఆమె అతని చేయి తీసుకుని తన చేతిలో బిగించింది. కుమార్ అంకుల్ అన్నాను కదూ. ఈ అంకుల్ అన్న పదం ప్రమాదమైంది సుమా. అచ్చ తెలుగులో చెప్తున్నాను విను. కుమార్ నాకు బాబాయ్ వరుస. అంటే స్వయాన నా తండ్రి గారి తమ్ముడు. హిమ తన రెండో చెయ్యి ఆమె భుజంపై వేశాడు. తల పగిలిపోతోంది. వేడి కాఫీ తాగుతూ నీకంతా చెప్తాను. ఇద్దరు బాల్కనీలోకి వచ్చారు. సుబ్బమ్మను పిలిచి కాఫీ తెమ్మని చెప్పింది. కాఫీ తాగుతూ తల్లి ప్రేమ కథ చెప్పి కుమార్ను తను చూసినప్పటి అనుభూతి వివరించింది. మీ నాన్న బ్రతికే ఉన్నారా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆయన దృష్టిలో నేను మరణించిన దాన్ని. ఆమెకు ఎంత నిగ్రహించుకున్నా దుఃఖం ఆగలేదు. హిమ,
అతను లేచొచ్చి ఆమె పక్కన కూర్చొని తల అతని భుజానికి హత్తుకున్నాడు. నువ్వు కంటతడి పెట్టవద్దు. మీ నాన్న లాలన, అమ్మ ఆప్యాయత నేనందిస్తాను అన్నాడు ఆవేశంగా. శ్యామ్, అవును హిమ, నేను అపార్థం చేసుకున్నాను. నువ్వైనా బాబాయ్ అని పరిచయం చేయాల్సింది అన్నాడు మృదువుగా ఆమె కన్నీరు ఒత్తి. ఆమె మాట్లాడక ఆలోచనలో పడిపోయింది. ఇంకా 2 విషయాలు స్పష్టం కావాల్సి ఉన్నాయి. రాత్రిళ్ళు అతని భార్య రావటం లేదని, తనే ఆ స్థానంలో ఉందని చెప్పాలి. ఎలా? తన భార్య మరణానికి కారణమని అతను ఊహించిన డాక్టర్ గారి కూతురని తెలియచెప్పాలి. ఎలా? అతని భావాలు ఎలా ఉంటాయి? ఒక అవివాహిత స్త్రీని అసహాయ స్థితిలో తన కోరికలు తీర్చుకోవటానికి వాడుకున్నాడని తెలిస్తే భరించే మొరటుతనం లేదు. ఏదైతే ఏం, అతను తన కాబోయే భర్త. చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మా అమ్మ గురించి. అమ్మ, నాన్న, హోదా, పాత పద్ధతులు హిమ. హిమవంతం లాంటి నీ మనసు, హిమాలయ శిఖరం లాంటి నీ హృదయం నాకు నచ్చాయి. ఆమె నవ్వేసింది. కొండంత సమస్య దూది పింజలా తేలిపోయినట్టు అనిపించింది. నా గురించి ఏమైనా అనుమానాలున్నాయా? అతను ఆమె తలజరిపి అడిగాడు. ఒక్క వాగ్దానం కావాలి అన్నది చేయి చాస్తూ. అడుగు అన్నాడు మృదువుగా, గులాబీ రంగుతో అందంగా కనిపించే ఆమె చేతిని చూస్తూ. మీకు అత్యంత ఆప్తులు ఎవరు? అదేం ప్రశ్న? చెప్పండి అన్నది కాస్త విసుగ్గా. ఒకప్పుడు సరళ, ఇప్పుడు నువ్వు అన్నాడు. ఆమె పరీక్షగా చూసింది. అసూయగా ఉందా అన్నాడు కాస్త అల్లరిగా. మీ ఆత్మీయులపై ప్రమాణం చేసి చెప్పండి, ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో తాగనని. హిమ, అవును, ఆ ఒక్క వాగ్దానం కావాలి. అతను ఆమె వంక చూశాడు. పచ్చి పాలలా తెల్లగా మెరిసే కళ్ళు, అమాయకత్వంతో అత్యంత ఓర్పుగా కనిపించే ఆమె మనస్తత్వం అతడిని విచలితుడిని చేశాయి. అప్రయత్నంగా ఆమె చేతిలో తన చేయి వేశాడు. 2 హృదయాలు పెనవేసుకుపోయాయా అన్నంత గట్టిగా బిగుసుకున్నాయి. శ్యామ్, చీకటి వెలుతురులా కష్టసుఖాలు ఒకదాన్ని వెన్నంటే ఒకటి ఉంటాయి. ఎలాంటి కష్టం వచ్చినా పని కల్పించుకొని మరిచిపో, కానీ దురలవాట్లకు బానిస కాకూడదు అన్నది అతి మృదువుగా నచ్చ చెప్తున్నట్లు. అలాగే హిమ, చేయి విడిపించుకొని తలపై పెట్టాడు. ప్రమాణం నా తృప్తి కోసం లేదు. నిజమైన మనిషి ఎన్ని అడ్డంకులు వచ్చినా తన లక్ష్యాన్ని సాధిస్తాడు అన్నది. నేను ప్రయత్నిస్తాను. అయినా అనుక్షణం 1000 కళ్ళతో కాపాడే నువ్వున్నావుగా. ఆమె చేతిని అందుకుని పెదవులు కానించుకున్నాడు. బిందు తల్లి, లైట్లన్నా వేసుకోలేదు అంటూ సుబ్బమ్మ వచ్చి లైట్ వేసింది. బిందు అతని చేతిలో ఉన్న తన చేతిని లాక్కుంది. సుబ్బమ్మ, భోజనం చేయాలి అంది. వంట అయిందమ్మా అని వెళ్ళిపోయింది. ఇద్దరూ కిందికి దిగారు. ఆ పరదా చాటునేమిటి? రేపు ఉదయం చూడాలి, ఇప్పుడు కాదు అన్నది మృదుమంద హాసంతో. అతను క్షణం ఆలోచించాడు. సరళ ఫోటో అయి ఉంటుంది. పిచ్చి పిల్ల, ఎంత తాపత్రయమో అనుకున్నాడు. ఇద్దరూ భోజనం చేసి సినిమాకు వెళ్ళారు. అతను కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఏం మనసు మధువు మీదికి మళ్ళిందా? వేళాకోళంగా అడిగింది. కాదు, మగవ మీదికి. నవ్వుతూ ఆమె భుజాల వెనగ్గా చేయి వేశాడు. కళ్ళు మూసుకునే కాడికి సినిమాకి రావటం దేనికి? నీకు కాపలా అన్నాడు. పక్కవారు వీరిని చూసేసరికి ఇద్దరూ తిరిగి కూర్చున్నారు. ఇంటర్వెల్లో అతను కూల్ డ్రింక్స్ కొన్నాడు. మీ హాట్ డ్రింక్కు సబ్స్టిట్యూటా? అది వేరే ఉందిలే అని ఆమె పెదాల వంక చూశాడు. చిరుకోపంగా చూసిందామె. ఇంటికొస్తుండగా చెప్పాడు. హిమ, నాకెందుకో చాలా తృప్తిగా నిశ్చింతగా ఉంది అన్నాడు. రేపు ఉదయం లేచి అమ్మకు నమస్కరించి కంకిపాడు వెళ్దాం. దాంతో అమ్మగారెంత పేచీ పెడుతుందో అన్నది. ఇల్లు చేరారు. ఇద్దరికీ జరిగిందంతా ఓ కలలా తలుచుకోవడానికే భయంగా ఉంది. అతను పడుకున్నాక లైట్ తీసి తన గదిలోకి వచ్చి గోపమ్మకు ఉత్తరం రాసింది. కవర్ అంటించి తిరిగి చూసేసరికి శ్యామ్ నిలబడి ఉన్నాడు. ఖడ్బనియన్లో మరింత ఆకర్షణీయంగా కనిపించాడు. ఏమిటిలా వచ్చారు అన్నది అతని చేతులలో ఒదిగిపోవాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించుకొని. నిద్ర రావటం లేదు అన్నాడు. అదే వస్తుంది, పదండి. అతన్ని చేయి పట్టి తీసుకువెళ్ళి మంచంపై పడుకునేలా చేసింది. ఫ్యాన్ ఆన్ చేసింది. ఇలా కూర్చో హిమ. అతను తన పక్కన చోటు చూపాడు. అన్నది తల అడ్డంగా తిప్పి. నేనంటే భయమా? కాదు శ్యామ్, నేనంటేనే నాకు భయం. రోజు నీ దగ్గరే ఉంటానుగా అన్నది మెల్లగా. ఆమె అన్న మాటలో అసత్యమేమీ లేదు. నిజంగానే భయంగా ఉంది. అతని మత్తులో తనతో పంచుకున్న సుఖం పూర్తిగా మర్చిపోయాడు. తను గుర్తు చేయటం, సాంప్రదాయాలకు విరుద్ధంగా అతనికి స్పృహ ఉండగా చేరువుగా వెళ్ళటం సాధ్యం కాని పని. తలుపులు వేసుకుని పడుకుంది. పదే పదే తల్లి గుర్తుకొచ్చింది. ఆమె మాటలు గుర్తుకొచ్చాయి. మన దేశమే కాదు, ప్రతి చోట వివాహం అంటే ఓ జూదం డియర్. భర్త మంచివాడా కాదా అన్నది మనం ఎన్నేళ్లు కాపురం చేసినా, స్నేహం చేసినా నిశ్చయంగా చెప్పలేం.
ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నది. నాన్న అలా ఎందుకు చేశారు తనకు బాగా గుర్తు. మధ్యరాత్రిళ్ళు మంచినీళ్లకని లేస్తే తల్లి ఏడుస్తూనే మౌనంగా కూర్చొని కనిపించేది. తను శ్యామ్ను అనురాగబంధంతో కట్టివేయాలి అంతే. అమ్మ ఏ లోకాన ఉన్నా తన సుఖశాంతులు చూసి సంతోషించాలి. ఆమె నిశ్చింతగా నిద్రపోయింది. అందం, హుందాతనం పచ్చని రంగులోనే ఉందనుకునేవారు ఈ క్షణం శ్యామ్ని చూస్తే ఏమనుకుంటారో అనుకుంది బిందు. దోవతి లాల్చీలో రోజు కంటే అందంగా కనిపించాడు. చెయ్యి చాపాడు శ్యామ్. తన చెయ్యి అందించిందామె. ఇద్దరూ కిందికి దిగొచ్చారు. శారదమ్మ నిలువెత్తు ఫోటో ముందు వెండి దీపపు సెమ్మెలు వెలుగుతున్నాయి. పక్కనున్న టీపాయ్పై అగరొత్తులు వెలుగుతున్నాయి. పెద్ద గులాబీల మాల ఉంది. ఆ మాల శ్యామ్ చేతికి అందించింది. అమ్మకు దండ వేయి శ్యామ్ అన్నది వంగి విడిపూలు పాదాల దగ్గర పెడుతూ. దండ వెయ్యటానికి లేచిన శ్యామ్ చేతులు మధ్యలోనే ఆగిపోయాయి. సారీ డాక్టర్, ఆమె ఆరోగ్యం గురించి అడిగాను. మాట్లాడండి, మరేం పర్వాలేదు. స్త్రీ మాతృత్వం అనే మహత్తర వరం పొందినప్పుడు ఆమె సంతోషం పంచుకునే భాగస్వామి భర్త కన్నా ఎక్కువ ఎవరు? డాక్టర్ అతని మతిపోసాగింది. తన సరళకు పురుడు పోసి ప్రాణం తీసిన డాక్టర్ ఆ చిరునవ్వు, ఆ మందహాసం మర్చిపోగలడా? అమృతమయమైన అంతరంగం అనుకున్నాడే గాని దాని వెనక ప్రాణాలు తీసే హాలాహలం ఉందనుకోలేదు. భర్త కన్నా ఎక్కువ ఎవరు? భర్త కన్నా ఎక్కువ ఎవరు? నో నో డాక్టర్ దండ విసిరి పటం మీదకు విసిరేశాడు. శ్యామ్ కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూసింది బిందు. భర్త లేని ఈ డాక్టర్, భార్యాభర్తల్ని విడదీసే ఈ డాక్టర్ మీ అమ్మ? కాదు, కాదని చెప్పు హిమ. ఆమె భుజాలు పట్టి కుదిపాడు. ఆమెకు తెలుసు ఆ ఫోటో చూస్తే శ్యామ్ డాక్టర్ శారదగా తన తల్లిని గుర్తిస్తాడని. అతను చూసిన ఫోటోలో శారదమ్మకు పోలికలు లేవు. నిజాన్ని ఎలా మభ్యపెట్టను శ్యామ్, ఆమె మా అమ్మ. కాదు కాదు హంతకి అరిచాడు. శ్యామ్ శాంతించు, ఆవేశంలో మతిపోగొట్టుకోకు. అమ్మ కథ వింటే ఆమె ఏ పేషెంట్ను కావాలని హాని చేయలేదని తెలిస్తే నువ్వే. ఆమె మాటలు పూర్తి కాకముందే పిడికిలి బిగించి ఫోటో కేసు బాదాడు. అంతే, అద్దం పగిలి భళ్ళున ముక్కలైంది. శ్యామ్ సారీ హిమ, ఐఎమ్ సారీ. నా జీవితం కూలదోసిన వారి సంతానం నా అండన జీవితం ఏర్పరచుకోవడం నేను సహించలేను. శ్యామ్ శ్యామ్ నేను చెప్పేందంతా విను. తర్వాత నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి బ్రతిమాలే ధోరణిలో అన్నది బిందు. అతను అదేం వినిపించుకోలేదు. ఆగు శ్యామ్ ఆగు, అమ్మ వల్ల జరిగిన తప్పును సరిదిద్దడానికే నీకు చేరువయ్యాను. అతను చేయి పట్టుకుని ప్రాధేయపడింది. అప్పటికే పనివారంతా వచ్చి నిలబడ్డారు. ఓ, మీ అమ్మ పొరపాటు సరిదిద్దుతావు కదూ? అయితే నా సరళను సజీవంగా నాకిచ్చేయి. ఆలస్యం ఎందుకు? ఆగి ఆమె చేతిని దులపరించడిగాడు. శ్యామ్ శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధి సాధించినా మృత్యువును జయించలేదు మానవుడు. మీ సరళం తెచ్చి ఇవ్వలేను, కానీ ఆ స్థానంలో ఉండి ఆమెను మరపింపజేయాలనే నా తాపత్రయం అన్నది దీనంగా. అది అసంభవం. నాకింత అన్యాయం చేసిన ఈ ఇంట ఎవరో తెలియక ఉన్నాను, ఇంకా ఉంటానా? సారీ. అతను ఆమెను దులపరించుకొని వెళ్ళిపోయాడు. శ్యామ్ శ్యామ్ నేల కూలింది. ఆ సమయానికి ఆదుద్దాగా ముందుకొచ్చి పట్టుకుంది సుబ్బమ్మ. గోవిందు చూడు, అయ్యగారితో చెప్పు అంది ఆమె. బిందుని లేవనెత్తి సోఫాలో పడుకోబెట్టి ముఖాన నీళ్లు చిలకరించారు. కనిపించటం లేదు. గోవిందు వచ్చాడు. అతనికి మొదటి నుండి శ్యామ్ అంటే పడదు. తన యజమానురాలికి ఏం తక్కువ? ఓ తాగుబోతును చేసుకుని ఎందుకు కష్టపడాలి అనుకుంటాడు. అందుకే శ్యామ్ కోసం సిన్సియర్గా ప్రయత్నించలేదు. విశ్వనాథం గారికి ఫోన్ చేయి అన్నది సుబ్బమ్మ. అరగంటలో బిందుకి తెలివొచ్చింది. లాయర్ విశ్వనాథం, చంద్రశేఖరం వచ్చారు. జరిగింది విని బిందుని ఓదార్చారు. బిందు, డాక్టర్ దేవుడు కాదమ్మా, జయాపజయాలుంటాయి. నువ్వింకా చిన్నపిల్లవు. మీ అమ్మ పొరపాటు వల్ల పోయిందని అతన్ని ఆదరించావు. ఇలాంటి సెంటిమెంట్లకి దూరంగా ఉండాలి తల నిమురుతూ చెప్పాడు చంద్రశేఖరం. బిందుకు ఏడ్పు కూడా రావటం లేదు. మౌనంగా కూర్చుంది. బిందు, నువ్వైనా కళకళలాడుతూ కాపురం చేసుకుంటే మీ అమ్మకు తృప్తి విశ్వనాథం గారు అన్నారు. వాళ్లతో కలిసి కాఫీ తాగింది. ఆ రోజే శారదమ్మ ఫోటోకి కొత్త ఫ్రేమ్ కట్టించారు. బిందు హృదయస్పందన ఎవరి అంచనాలకు అందనిది. యాంత్రికంగా భోజనం చేసింది. గోవిందును శ్యామ్సుందర్ బావ ఇంటికి పంపాలని బయటకొచ్చింది. హిమబిందు గారిల్లు ఇదేనా? అపరిచిత వ్యక్తి అడిగాడు. నేనేనండి హిమబిందుని. మీరు ఆగిపోయింది. నన్ను సుదర్శన్ అంటారమ్మా, శ్యామ్సుందర్ బావని. నమస్తే, రండి ఆహ్వానించింది. శ్యామ్ లేడా? ఇక్కడ ప్లాటు కొనమని 10,000 రూపాయలు నా దగ్గర పెట్టాడమ్మా. వారం రోజుల కింద 2,000 తీశాడు. మళ్ళీ ఈరోజు 3,000 తెచ్చాడట. ఎందుకు అడుగుదామని అన్నాడు.
అలాగా, నాకు తెలియదు. మెల్లగా జరిగిన కథంతా చెప్పింది. ఒక్క మాట అనలేదు. ఎక్కడికి వెళ్తాడంట? బార్లలో తాగి పడుంటాడు. ఫూల్, ఒక్క మాట నీ గురించి అనలేదు. సరళ కాలం చెల్లిపోయింది, నిందలేనిదే బొంద తెగదు అన్నారు పెద్దలు. కాన్పు ఓ నింద అయింది. వీడికి మాత్రం జ్ఞానం లేదు. చూస్తానమ్మా. అతను లేచాడు. బార్లో ఉన్న శ్యామ్ ఎక్కడా ఉండడని తేలిపోయింది. గోవిందు శ్యాంబాబును కాపేసి పట్రా అని పంపింది. ఏ చిన్న శబ్దమైనా కారు వచ్చిందని భ్రమపడి బయటకొస్తోంది. హాయ్ బిందు. మోటార్ బైక్ పార్క్ చేసి వచ్చాడు కుమార్. హాయ్. నిర్లిప్తంగా లోపలికొచ్చింది. ఏదో శుభవార్త చెప్తారని ఊరించావు. ఉదయమే చెప్పు. శుభవార్తలు నన్ను వెలివేశాయి అంకుల్ అన్నది పెదవి పంటి కింద నలిగిపోతుంటే. బిందు ఆమె జవాబు చెప్పలేదు. మౌనంగా కూర్చుంది. శ్యాంబాబు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోతూ అమ్మాయి గారి గుండెల్లో మొండిబాకు దిగేసిపోయాడు అన్నది సుబ్బమ్మ. కుమార్ ముఖం నల్లగా మారిపోయింది. బంధువులం, విధి, అందరూ నీకు అన్యాయం చేశాం బిందు. అతని మాటలకి ఆమె ప్రాముఖ్యం ఇవ్వలేదు. తల్లి ఫోటో వంక చూసింది. ముక్కలైన అద్దం మార్చి మరొకటి వేశారు. అలాగే తన హృదయంలో నుండి శ్యామ్ బొమ్మ తుడిచివెయ్యాలి, చెరిపివెయ్యాలి. సాధ్యమా? బిందు, బీ బోల్డ్ మై డియర్ చైల్డ్, బీ బోల్డ్. ఆమె తలపై చేయి వేశాడు. అంకుల్, నాకేమీ కాదు. ఏదైనా అయితే ప్రాణప్రదంగా చూసుకునే అమ్మ పోయిన రోజే మరణించేదాన్ని, లేదా మతిపోయేది అన్నది నిరాశగా. అతను ఎందుకో తప్పు చేసిన వాడిలా కుమిలిపోతున్నాడు. అతను వెళ్ళాక మెల్లిగా పైకి వెళ్ళింది. తల్లిపోయిన వారం రోజులకి తనకిమ్మని ఉందని విశ్వనాథం గారిచ్చిన ఉత్తరం చదివి పడేసింది. మళ్ళీ ఈరోజు తీసింది. ఆమె దృష్టి అక్షరాల వెంట పరిగెత్తింది. హిమ, నిన్ను విడిచిపోవాలంటే ధైర్యం చాలటం లేదురా తల్లి. అన్నీ మరిచి బ్రతకాలంటే సాధ్యం కావటం లేదు. 2 నెలల క్రితం ఢిల్లీ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మా ప్రొఫెసర్ కలిశాడు. మీ నాన్న విషయాలు ఏవేవో చెప్పాడు. ఆయన అనారోగ్యం గురించి చెబితే అన్నీ మరిచి అతన్ని చూద్దామనుకుంటే అతని స్వర్గం చెదిరిపోతుందట, రావద్దని రాశాడు. అది నా మనసు బలహీనపరుస్తోంది. ఆ ఆలోచనలతోనే 3 ప్రాణాలను బలిగొన్నాను. నేను బ్రతికి ఉండి ఈ నింద మోయలేను. యువ దంపతులను చూసి మురిసిపోయాను. నా హిమకు ఇలాంటి భర్తే దొరకాలనుకున్నాను. ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని గ్రహించలేదు. నన్ను అర్థం చేసుకో అమ్ముడు. పిరికిదాన్ని అనుకునేవు. ఈ లోకంలో జవాబు చెప్పుకునేది ఎవరికైనా ఉంటే అది నీకే హిమ. అమ్మను అర్థం చేసుకుంటావు కదూ. మళ్ళీ నిన్ను చూస్తే నా నిర్ణయం సడలిపోతుందని నువ్వు రాకపూర్వమే వెళ్ళిపోతున్నాను. మమ్మీ మమ్మీ మంచంలో పడిపోయింది. చరిత్ర పునరావృతమవుతుంది మమ్మీ అనుకుంది. ఆమెకు తండ్రిపై ఎక్కడలేని కసి పెరిగింది. ఉత్తరం డ్రాయర్లో పడేసింది. చిన్న విషయమే తట్టుకోలేకపోతున్నాను. మమ్మీ ఎంత యాతన పడి ఈ నిర్ణయానికి వచ్చిందో అనుకొని కుమిలిపోయింది. బిందు తల్లి, గోవిందు వచ్చాడు, సుబ్బమ్మ వచ్చి చెప్పింది. బిందు గడియారం వంక చూసింది. 9 గంటలైంది. శ్యామ్ రాలేదని గ్రహించింది. సుబ్బమ్మ, అన్నం పెట్టి పంపించు, తెల్లవార్లు చూడమను అన్నది. జాలిగా చూసి వెళ్ళిపోయింది సుబ్బమ్మ. తను కిటికీ దగ్గర నిలబడి చూస్తోంది. ఏ చిన్న అలికిడైనా శ్యామ్ వస్తున్నాడని భ్రమపడసాగింది. రాతల్లి భోజనం చేద్దువో సుబ్బమ్మ పిలిచింది. చేయక తప్పేదేముంది. అలా 4 రోజులు చూసినా శ్యామ్ రాలేదు. సుదర్శన్ ఇంటికి వెళ్ళినా జాడ తెలియలేదు. ఆమె గోపమ్మ ఎక్కడ ప్రయాణమై వస్తుందోనని కంకిపాడు బయలుదేరింది. ఆమెకి ఇంకో ఆశ కూడా ఉంది. నాని కోసం అతను ఊరు చేరాడేమోనని. అక్కడా లేడు. సంగతి విన్న గోపమ్మ సరళపోయిన రోజులు ఏడ్చిన దానికంటే ఎక్కువ ఏడ్చింది. ఊరుకోండమ్మా, మరీ ఇంత అనాలోచితంగా ప్రవర్తిస్తారనుకోలేదు అన్నది దిగులుగా. అమృత ఘడియ ఆయుష్ ఇంత అల్పం, స్వల్పం అనుకోలేదే తల్లి. నీ ఉత్తరం చూసి మురిసిపోయాను అన్నది. కారు చూసి చెల్లాయమ్మ పరిగెత్తుకొచ్చింది. బిందు, నేనంత పరాయిదాన్ని అయిపోయానటే అన్నది కంటతడి పెడుతూ. ఒక్కరోజైనా నేను గుర్తుకొచ్చాను అత్తయ్య. మీ బాలాజీని వద్దన్నానని తిరిగి చూసావా అన్నది నిష్ఠూరంగా. కోపం కాదే తల్లి, కర్మ. నువ్వు అటు వెళ్ళగానే అప్పుల వాళ్ళు ఆ ఉన్న కొంప కాస్త స్వాధీనం చేసుకున్నారు. నాకు రాయలేదేం? ఏ ముఖంతో రాయాలి? ఆమెకు దుఃఖం ఆగటం లేదు. అత్తయ్య, పొలాలు పుట్రలు నాకు అక్కర్లేదు. ఎవరో విడిపిస్తారని తను వెధవ వేషాలు వెయ్యాలనుకుంటాడు బాలాజీ. పార్వతికి సంబంధం చూడండి, కావలసిన సహాయం నేను చేస్తాను అంది. నా తల్లే బిందువుని దగ్గరగా తీసుకుంది. వదిన, పార్వతి వచ్చింది. ఎంత రమ్మన్నా నిరాకరించి గోపమ్మ దగ్గర భోజనం చేసి తల్లి తనకు రాసిన ఉత్తరం బదిలి నిరాశ నిస్పృహలతో వెనుదిరిగింది. దారి పొడవునా గతించిన విషయాలే గుర్తుకొచ్చాయి. అందమైన శ్యామ్ నవ్వు, అసహాయుడైన శ్యామ్ తన ఒడిలో పడుకోవటం ఆమె మనసుని కలిచివేశాయి.
బాంబేలో ఒక స్నేహితుడింట్లో గమ్యం లేకుండా వారం 10 రోజులు గడిపాడు శ్యామ్. అతను ఆ ఉదయం వెళ్తే సాయంత్రం వరకు రాడు. అతను ఫ్రిడ్జ్ తీశాడు. బ్లాక్ అండ్ వైట్ కనిపించింది. తెచ్చి గ్లాస్లో కొంపాడు. గ్లాస్లో పడిన ద్రవం అణువణువు పరమాణువులుగా మారి అక్షరాకృతి దాల్చి అతని ముందు నిల్చున్నట్టయింది. మీకు ప్రియమైన వారెవరు? నిర్లక్ష్యంగా గ్లాస్లో ద్రవంలో సోడా కలిపాడు. సోడా కూడా అణువులుగా మారింది. మీ భార్య సరళపై ప్రమాణం చేయండి, మళ్ళీ తాగనని. ఎత్తబోయిన గ్లాసు కింద పెట్టాడు. తెలివైన దానివి హిమబిందు, నా సరళపై ఒట్టు వేయించుకున్నావనుకున్నాడు. అశాంతిగా అటు ఇటు తలాడించాడు. ఆలోచనలో పడ్డాడు. హిమబిందును తను బాధ పెట్టాడా? ఆమె ఎందుకు దాచిపెట్టింది తన తల్లి విషయం? తెలియదా? తెలిసే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తనని చేరదీసింది. గ్లాసులోని విస్కీ బేసిన్లో పోశాడు. తల పగిలిపోతుంటే ఏదో మాత్ర వేసుకున్నాడు. ఎవరైనా వస్తే బావుండును, మాట్లాడితే బావుండును. ఈ ఒంటరితనం భరించడం కష్టమనిపించింది. పక్క నుంచి పాట వినిపించింది. పక్క ఫ్లాట్లోకి వెళ్ళాడు. 60 ఏళ్ల వృద్ధురాలు కూర్చుని పాట వింటోంది. సుధీర్ కా దోస్త్ అన్నదామే. తలాడించాడు. చిరునవ్వుతో పిలిచింది. 60 ఏళ్లున్న ఉత్సాహంగా ఉంది. ఆమె దుస్తుల్ని బట్టి పంజాబీ స్త్రీ అని అర్థమైంది. వసంతం వచ్చింది కానీ నువ్వు మాత్రం రాలేదు. ప్రియురాల్ని గూర్చి అనుకుంటున్నాడు ప్రియుడు. అమరగాయకుడు, సైగల్ కంఠమది. హిందీ వచ్చా? హిందీలో అడిగింది. వచ్చు అన్నాడు. ఆమె ఉత్సాహంగా మాట్లాడింది. గంటలు గడిచిందే తెలియలేదు. పెట్టి పుట్టింది అనుకున్నాడు. నువ్వు ఇక్కడున్నావా శ్యామ్ అంటూ సుధీర్ వచ్చాడు. అతను అటామిక్ ఎనర్జీ కమిషన్లో ఉద్యోగం చేస్తున్నాడు. కాలేజీలో ఆర్థికంగా ఆదుకొని తన బట్టలు పుస్తకాలు ఇచ్చాడు శ్యామ్. ఏం తోచలేదు అన్నాడు. మిసెస్ చౌదరి ఇద్దరికీ కాఫీ ఇచ్చింది. ఫ్లాట్లోకి వచ్చారు. చీకు చింత లేని జీవితం పెట్టి పుట్టారా అన్నాడు. ఎవరు? చౌదరి ఆంటీనా? ముఖం చిట్లించి అడిగాడు సుధీర్. ఆమె. ఒరేయ్ వెర్రినాగన్న, అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా అందరితో నవ్వుతూ మాట్లాడుతుందిరా. పుట్టిన 5గురు సంతానం పెరిగి పెద్దవారై మరణించారు. ఆఖరమ్మాయి మాత్రం ఒక్క కొడుకును వదిలి చనిపోయింది. వాడిని రిషి వ్యాలీ బడిలో పెట్టి వాడి కోసం ఆశగా బ్రతుకుతున్నారు అన్నాడు. సుధీర్ బాత్రూంలో దూరాడు. శ్యామ్కి తలపోటు ప్రారంభమైంది. అతని ఆలోచనలో నాని తిరుగుతున్నాడు. వాడిని సాకడానికి తల్లి పడే పాటలు గుర్తుకొచ్చాయి. తనకంటే ఆర్తులు, అన్యాయమైపోయిన వారు ఉన్నారన్నమాట. అతని కళ్ళ ముందు పిడికెడు బియ్యం అనే నాటకం కనిపించింది. బుద్ధ భగవానుడు ఎంత చక్కగా చెప్పాడు జీవిత సత్యం. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. బయటికి వెళ్దాం, వస్తావా శ్యామ్? సుధీర్ ఫ్రెష్గా తయారై వచ్చాడు. ఎక్కడికి వెళ్తావు? ప్రతి శుక్రవారం మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తాను. అంత భక్తుడు ఎప్పుడయ్యావు? భక్తుడిని అని కాదు, అలా వెళ్ళటం అలవాటైంది. సముద్రాన్ని తాకుతున్నట్టున్న ఆ ఆలయం చూస్తూ గడుపుతాను. ఇద్దరూ బస్సులో ప్రయాణమై గుడికి చేరుకున్నారు. ఇక్కడికి రావటానికి మరో కారణం కూడా ఉందిరా. ఏమిటది? కుతూహలంగా చూశాడు. 4 ఏళ్ల క్రితం నేను కొత్తగా ఈ ఊరొచ్చాను. అదిగో అక్కడ కూర్చున్నాను. ఓ గుజరాతీ స్త్రీ తన పిల్లవాడిని వదిలి గుడిలోకి వెళ్ళాడు. వాడు తప్పించుకుని కుడివైపు నుండి సముద్రంలోకి పరుగులు తీశాడు. నేను వారించబోయాను, పరిగెత్తాను. అప్పటికే అలలు పొట్టన పెట్టుకున్నాయి. అయ్యో, సానుభూతిగా చూశాడు శ్యామ్. విషయం తెలిసిన తల్లి స్పృహ తప్పిపోయింది. నేనే తోశానని నేరం నా పైకి నెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులకు పట్టించారు. ఆ తల్లి స్పృహలోకి వస్తూనే నన్ను విడిపించింది. అతనికి నాకు విరోధం ఏం లేదు. నా బిడ్డను చంపే ప్రయత్నం ఎందుకు చేస్తాడు? అతని మాటలు ఒక చోట ఆకట్టుకున్నాయి శ్యామ్ని. తనకు డాక్టర్ శారదకు విరోధం ఉందా? ప్రాణం పోయటం డాక్టర్ల చేతుల్లో లేదన్న సంగతి తెలియదా? గుడిగంటలు, గందరగోళంగా అరిచే వ్యాపారుల కంఠాలు ఏమీ వినిపించటం లేదు. ఒరే శ్యామ్, నేను చెప్పింది ఏదైనా వినిపించిందట్రా? ఆ కుర్రాడు పోయాడన్నావు. అవును, ఆ కుర్రాడు తిరిగి వస్తాడనే ఆశ ఉందిరా. వస్తే నాకే కనిపిస్తాడనే భ్రమ కూడా ఉంది. పిచ్చి అన్నాడు. నీది మాత్రం? అంతరాత్మ నిలదీసింది. సముద్ర తరంగాల్లా లేస్తున్నాయి ఆలోచనలు. వృద్ధురాలైన తల్లిని, తన ప్రతిబింబంగా వదిలిన కొడుకుని, వాళ్ల మానాన వాళ్లను వదిలేసి మనశ్శాంతి కోసం వెతుక్కోవటం లేదా? మనశ్శాంతి ఎక్కడో లేదు, మన మనసుల్లోనే ఉందన్న సత్యం మర్చిపోలేదా? ఇద్దరూ ఫ్లాట్కొచ్చారు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. అతను నిర్ణయానికి రాలేకపోతున్నాడు. చూడు శ్యామ్, నీకు అన్నం పెట్టలేక కాదు. నువ్విక్కడే ఉంటే అమ్మగారెంత కుమిలిపోతారో ఆలోచించావా? ఓ రోజు సుధీర్ అడిగాడు. నా క్షేమం తెలుపుతూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను అన్నాడు నిర్లిప్తంగా.
వాళ్ళ సంగతి నీకు తెలియదుగా, వాళ్ళున్నారో పోయారో నీకు తెలుసా? సుధీర్ ఆ మాట భరించలేనట్టు చూశాడు. అక్కడ ఒక్క నిమిషం ఉండలేకపోయాడు. గేట్వే ఆఫ్ ఇండియాకు వెళ్ళి అక్కడ కూర్చుని టూరిస్టుల్ని గమనించాడు. సాయంత్రం వరకు గడిపాడు. ఏ మనశ్శాంతికై అన్వేషిస్తున్నాడో అది మృగ్యమే అయింది. రాత్రి ఇల్లు చేరేసరికి ఫ్లాట్కి తాళం ఉంది. ఎదురు ఫ్లాట్లో రఘుపతి రాఘవ అంటూ బృందగానం వినిపించింది. అటు వెళ్ళాడు. సుధీర్తో పాటు 25 మంది పురుషులు మఠం వేసుకుని కూర్చుని భజన చేస్తున్నారు. ఏమిటో అర్థం కాలేదు. తనను చూసిన సుధీర్ జేబులో నుండి తాళం విసిరాడు. రాత్రిపూట ఏమిటి గొడవ అనుకున్నాడు. వచ్చి స్నానం చేసి బల్ల మీదున్న రొట్టెలు తిని బాల్కనీలో కూర్చున్నాడు. 11 గంటలకి వ్యాన్లో ఓ శవాన్ని పెట్టారు. అర్థమైనట్టు తల పంకించాడు. దాదాపు అర్ధరాత్రి దాటాక వచ్చి స్నానం చేశాడు సుధీర్. ఎవర్రా పోయింది? మూలే కర్జీ అని మహారాష్ట్రీయుడు. ఇంట్లో అలిగి కొడుకు బాంబే వచ్చాడట. అతని కోసం గాలిస్తూ వచ్చి కాపురం పెట్టాడు. 2 ఏళ్ల నాడు కొడుకు దొరకలేదన్న నిరాశతో నిన్న కన్నుమూశాడురా పాపం అన్నాడు చల్లారిపోయిన రొట్టెలు తింటూ. పాపమని జాలి పడాల్సిందే. మనిషికి ఏం తక్కువ చెప్పు? ఆస్తి ఉంది, కొడుకున్నాడు, సినిమాలు చేరతానంటే చదువు కానీ అన్నాడట. అన్నీ ఉండి అనాథగా అందరం దయతలిస్తే అంతిమయాత్ర సాగింది. సుతుల గన్నది గతుల కొరకు అంటారు. మజ్జిగ తాగొచ్చి పడుకున్నాడు. శ్యామ్ హృదయం అల్లకల్లోలమైంది. తనేం చేశాడు? తన్నే సర్వస్వంగా భావించి పెంచి పెద్ద చేసిన తల్లిని వదిలాడు. చూడండి, మీ సరళతోడి అనుబంధం 1 సంవత్సరానిదే. మీ అమ్మతో బంధం? చిరునవ్వు నవ్వే హిమబిందు ముఖం అస్పష్టంగా కనిపించింది. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. నా వల్ల ఆయన నష్టపోయారు. ఆ నష్టాన్ని పూడ్చలేకపోయినా ఆయన్ని మామూలు మనిషిని చేస్తే నా బాధ్యత తీరుతుంది. ఎందరు ఆ బాధ్యత నెత్తిన వేసుకుంటారు? హిమబిందు, నువ్వు హిమాలయ పర్వతానివే. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు. అతను ఆరాటంగా అటు ఇటు పచారు చేశాడు. తెలతెలవారుతుండగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు చిన్న చీటీ రాసి 500 రూపాయలు జత చేసి సుధీర్ బల్ల మీద పెట్టాడు. అలసి నిద్రపోతున్న అతన్ని లేపలేకపోయాడు. తన బట్టలు సర్దుకొని బయలుదేరాడు. కథ కొనసాగుతుంది.